వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొంది, అది మహర్షుల యొక్క శక్తి. మనం బాహ్యనేత్రంతో చూస్తాం, కొన్ని ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఎక్కడో ఉండి ఇక్కడ చూసేటట్టుగా ఇవ్వగలవు. ఇవాళ మీరు టీవీ సెట్లో చూడటల్లా, అలాగే ఇక్కడ కూర్చుని కన్నులు మూసుకుని ఎక్కడో జరిగిన విషయాన్ని ఋషి తెలుసుకోగలడు. ఆయన ఋషి కనుక తెలుసుకోగలడు. అలా ఎలా తెలుస్తుందండి? నేను నమ్మనంటే నీ కర్మ. నీకు లేదు కాబట్టి ఎవరికి ఏమీ ఉండదు అనుకోకూడదు. నువ్వు ఐఏఎస్ చదువుకోలేకపోయావు కాబట్టి లోకంలో ఐఏఎస్ చదివినవాడు ఉండడు అనడం ఎంత ధూర్తతనమో, నీకు అటువంటి శక్తి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ అటువంటి శక్తి ఉండదు అని దానికి ఒక సభ కూడా పెడతానంటే ఇంకా అంతకన్నా ఘోరం, ఇంకో అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉండదు. ఆ మూర్ఖత్వం విడిచిపెట్టుకోవడం సర్వులకు శ్రేయోదాయకం. కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొందారు. దాన్ని దివ్య దృష్టి అంటారు. అంతర్ముఖత్వాన్ని పొంది దివ్య దృష్టితో చూశాడు ఎక్కడ జరిగింది పొరపాటు, ఏ పాపం అడ్డొస్తోంది సంతానాన్ని పొందడానికి. ఆయన స్వర్గలోకం నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కామధేనువుని నందినీధేనువుకి నమస్కరించకుండా వెళ్ళిపోయాడు. ఇది దోషం. కాబట్టి ఆయన అన్నాడు, కామధేనువు ఇప్పుడు లేదు, పాతాళలోకానికి వెళ్ళింది కొన్ని కారణాల చేత. దాని బిడ్డ నందినీధేనువు నా దగ్గర ఉంది. నేను మీతో అన్నాను కదూ, గోవు గురువు ఒక్కలాంటి వాళ్ళు. శుశ్రూష చేత గురువు పొంగిపోతాడు, అంతేకాని ఆయనకి ఏం కోరికలు ఉండవు. కాబట్టి ధేనువు కూడా దేనికి సంతోషిస్తుంది అంటే, సేవ చెయ్యి, పరిచర్య చెయ్యి. నీ భార్య సుదక్షిణాదేవితో కలిసి ఈ నందినీధేనువు సేవ చెయ్యి. నందినీధేనువు ప్రీతి చెందిందా తప్పకుండా సంతానం కలుగుతుంది. రాజ్యం విడిచిపెట్టేశాడు, మంత్రులకు అప్పచెప్పేశాడు, వచ్చేశాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందినీధేనువుకి సేవ చేస్తున్నాడు. పరిచర్య అంటే అదే సామాన్యమైన విషయం కాదు. అందుకే గోసూక్తం అని ఒక సూక్తం, గోసూక్తం చదువుకుంటూ దాన్ని పఠనం చేస్తూ గోశాలలో జీవితాన్ని గడపడం అన్న మాటకు అర్థం ఇది. పరిచర్య అని చేస్తారు గోవుకి. ఒక 3 రోజులు గోవుకి పరిచర్య చేసుకుంటానని దంపతులు వచ్చి చేసుకుంటారు. పరిచర్య అన్న మాటకు అర్థం ఏంటంటే గోశాల దగ్గరే పడుకుంటారు. పొద్దున్న గోవులు లేస్తాయి, లేవగానే గోవుని దూడని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయిస్తారు. ఒళ్ళంతా కడిగి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గోవు విడిచిపెట్టినటువంటి మూత్రాన్ని 3 మాటలు లోపలికి పుచ్చుకొని తల మీద చల్లుకొని గోమయం కొద్దిగా తీసుకుని లోపలికి పుచ్చుకొని ఆ గోవు ఎక్కడ తిరిగిందో అక్కడ తిరిగినప్పుడు పుట్టినటువంటి ఒక ప్రత్యేకమైన పంట ఒకటి వేస్తారు. దీనికోసమే యవలు అని. ఆ యవలతో చేసినటువంటి జావ తాగుతారు. ఆ జావ తాగి సమస్త జన్మాంతర పాపములను పోగొట్టుకుంటారు గో పరిచర్య చేత. అది ఒక భాగం. అంతేకాదు, ఎంత గొప్ప శత్రువులనైనా ఓడించి ధార్మిక మార్గం కోసం, ధర్మం కోసం విజయం పొందాలి అంటే గోవులు ఎక్కడ తిరుగుతాయో అక్కడ పుట్టినటువంటి గడ్డి ఉంటుంది, పెద్ద పెద్ద దర్భలు పెరుగుతాయి. వాటితో కానీ ఇంద్రాణీ దేవతాకమైనటువంటి యాగాన్ని చేస్తే శత్రువుల మీద జయిస్తారు. అందుకే పూర్వం గోవులు తిరిగినటువంటి ప్రదేశంలో గడ్డిని వాడేవారు. ప్రత్యేకంగా ఒక ఊరు గోశాలగా ఉండేది. మనకి ఈ పక్కనే గొంచాల అని ఒక గ్రామం, అది గొంచాల కాదు గోశాల. ఒకానొకప్పుడు పిఠాపురం మహారాజా వారి గోవుల దగ్గర నుంచి అన్నిటినీ తీసుకెళ్ళి అక్కడే కట్టేవారట, పెద్ద గోశాల. ఇప్పుడు గొంచాల అంటున్నాం. అన్నీ స్థాలిచ్చేయాలి. ఒక పేరుకు ఒక పేరు పిలవడం అలవాటు అయిపోయింది. ఈ ఊరి పేరు కోకనదం. ఎర్ర కలువలతో కూడిన చెరువులు విపరీతంగా ఉండేవి కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచేవారు. కోకనదము పోయి కాకినాడ అయింది. అన్ని ఊర్ల పేర్లు అలాగే భ్రంశమైపోయి పీఠికాపురము, పిఠాపురము అయిపోయింది, హేలాపురి, ఏలూరు అయిపోయింది. మంచి మంచి పేర్లు అలా అయిపోయాయి. సంపరాయపురము, సంపర అయిపోయింది. కోటిపల్లి అయిపోయింది. వీరభద్రేశ్వరుడు తీసుకెళ్ళి తన యొక్క ఖడ్గాన్ని కడుక్కున్నటువంటి క్షేత్రం కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలిచేవారు, పట్టిస తీర్థము. పట్టిసం అంటే ఆయన పట్టిసాన్ని కడిగాడు అక్కడ. పాపిడి కొండలు, దాన్ని ఇవాళ ఎంత అసహ్యంగా ఉచ్చరిస్తున్నామంటే మనం పాపికొండలు అంటారు. పాపికొండలు ఏంటి? పాపికొండలు కావు, పాపిడి కొండలు. పాపిడి కొండలు అంటే జుత్తుని పాపట తీసి 2గా విభాగం చేసినట్టు అక్కడి వరకు ఒకటిగా వెళ్ళిన గోదావరి మధ్యలో కొండలు రావడం వల్ల 2గా చీలింది కాబట్టి ఆ కొండలకి పాపిడి కొండలని పేరు. దక్షారామ, ద్రాక్షారామ అయి కూర్చుంది. అన్నీ
మంచి మంచి పేర్లన్నీ పనికిమాలిన పేర్లు కింద మారిపోయి, అలా మారిపోయి అటువంటి ఉచ్చారణ చేసుకుంటూ జీవించడం మనకు అలవాటైపోయింది. అసలు ఆ ఉచ్చారణ మంచి మంచి పేర్లు పక్కకి వెళ్ళిపోయి, అలా జరగకుండా ఉండడానికి పరిచర్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక గోవు దూడ 3 రోజుల పాటు ఆవుని దూడని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పచ్చిగడ్డి వేసి అది గడ్డి తింటుంటే తను సంధ్యావందనం చేసుకుని తనేదో భగవన్నామం పారాయణం చేసుకుని అక్కడే కూర్చుని ఆ యవలు మొదలైన వాటితో వండినటువంటి జావ తాగి ఆ గోవు పడుకుంటే తను పడుకుంటాడు, గోవు నించునుందనుకోండి తను నించునుంటాడు. అది పరిచర్య అంటే. గోవు పచ్చిగడ్డి తింటోంది కదండి, నేను కాసేపు అలా కూర్చుంటాను కాదు, గోవు నించునున్నంతసేపు నించునుంటాడు, గోవు పడుకుందనుకోండి తను పడుకుంటాడు. అది పరిచర్య అంటే. నందినీధేనువుని అలా అనుగమించారు వాళ్ళిద్దరు, భార్య భర్త. ఒకానొక రోజున ఈ నందినీధేనువు హిమాలయ పర్వతాల్లో గుహలోకి వెళ్ళింది. దిలీప మహారాజు కూడా వెళ్ళాడు. అకస్మాత్తుగా గుహలో పడుకున్న సింహం ఒకటి లేచొచ్చి ఆ ఆవు మీద పడి చంపేయబోతుంటే దిలీప మహారాజు వెళ్ళి అన్నాడు, ఇది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు, దీన్ని నేను కాపాడుతున్నాను కాబట్టి నువ్వు దీన్ని చంపడానికి వీల్లేదు, నిన్ను బాణం వేసి కొడతానన్నాడు. సరే, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆయన అన్నాడు, అవసరమైతే నన్ను చంపి తప్ప నందినీధేనువుని చంపడానికి వీల్లేదు. అప్పుడు ఆ నందినీధేనువు సంతోషించి, నిన్ను పరీక్షించడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. ఒకనాడు నాకు ప్రదక్షిణం చేయకుండా వెళ్ళిపోయావు, ఇవాళ ఇంత పరిచర్య చేశావు, నేను ఎంతో సంతోషించాను. ఆ సంతోషించిన కారణం చేత నీకు వరమిస్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో సూర్యవంశంలో ఇప్పుడు నీ కడుపున పుట్టబోయేటటువంటి కొడుకు పేరు మీదకి ఆ వంశం అంతా మారిపోతుంది. అంత గొప్ప కొడుకు పుడతాడు కాబట్టి సంతోషంగా వెళ్ళి రమ్మంది. దిలీపుడు అయిన భార్య సుదక్షిణాదేవి అయోధ్యానగరానికి తిరిగి వచ్చారు. అప్పుడు పుట్టాడు మహానుభావుడు రఘుమహారాజు. ఆ రఘుమహారాజు గారి పేరు మీదనే అప్పటి వరకు సూర్యవంశము ఇక్ష్వాకు వంశము అని పిలువబడినటువంటి వంశం రఘువంశము అని పేరు మారింది. రఘువు అంత గొప్పవాడు ఎందుకు కాగలిగాడు అంటే, కాళిదాస మహాకవి రఘువంశంలోనే అంటారు, త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు, తను అనుభవించడానికి దాచుకోవడానికి కాదు. త్యాగాయ సంవృతార్థానాం, అదంతా దానం చేసేవాట. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మాటలు చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని మితంగా మాట్లాడేవాట. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు, ఎవరినో చంపి రాజ్యాలు ఆక్రమించడానికి కాదు, మహారాజు కీర్తివంతుడు కావాలి కాబట్టి కీర్తి కోసమని దండయాత్ర చేసేవాడు. కాబట్టి యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం, భార్యతో కలిసి దాంపత్య జీవితాన్ని అనుభవించాడు. దేని కొరకు? కుమారుడు పొందడం కొరకు, సంతానాన్ని పొందడం కొరకు భార్యతో కలిసి గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అంతటి మహానుభావుడైనటువంటి రఘుమహారాజు గారు పుట్టిన తరువాత అప్పటి వరకు ఇక్ష్వాకు వంశము సూర్యవంశము అని పిలువబడినటువంటి రామచంద్రమూర్తి పుట్టిన వంశం రఘువంశము అని పేరు మారిపోయింది. అంటే ఏ మహానుభావుడు పుట్టిన తరువాత ఆ వంశము యొక్క పేరే మారిపోయిందో అటువంటి పేరు కలిగిన వాడు పుట్టడానికి కారణం దిలీప మహారాజు నందినీధేనువుకి చేసినటువంటి సేవ. ఆ సేవ అంత గొప్పది. గోవుకి సేవ చెయ్యడం అంత గొప్ప స్థితినిస్తుంది. పూర్వకాలంలో ఒక లక్షణం ఉండేది, పూర్వకాలం ఏమి యథార్థం మనకి ఇప్పటికీ కూడా ఉంది. పరమదరిద్రుడు అనుకోండి, ఆయనకి పాపం ఐశ్వర్యం లేదు, కన్యాదానం చేస్తున్నాడు. డబ్బు లేక కన్యాదానం చేస్తున్నవాడైతే గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేయాలి. నాకు డబ్బు ఉంది అన్నవాడైతే గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేయకూడదు, దశదానములు చెయ్యాలి. దశదానములు చేసేటప్పుడు గోదానం ఎవరికి చెయ్యాలి అంటే పెళ్లి కొడుక్కే చెయ్యాలి, అల్లుడికి చెయ్యాలి. అల్లుడికి గోదానం చేస్తే గోవు ముందు ఎడుతుంది అత్తవారింటికి, ఆ గోవు వెళ్ళి అత్తవారింట్లో ఉంటుంది. గోవు వెళ్ళింది అంటే పరదేవత వెళ్ళింది. ఇక నీ కూతురు గురించి నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. నీ కూతురు ఆ ఇంటికి వెళ్ళి పరమ సంతోషంగా ఉంటుంది, ఒక్క కాన్పులో 2 బిడ్డల్ని కంటుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? కాబట్టి గోదానం చేసి అల్లుడింటికి గోవు వెళ్ళింది అంటే పరదేవత వెళ్ళి చేరిపోయినట్టే. అందుకే గోవుని అల్లుడికి దానం చెయ్యకుండా కన్యాదానం చేసేవారు కాదు.
గోవుని ముందు అత్తవారింటికి పంపించేవారు, పిల్ల అత్తవారింటికి. అక్కడికి వెళ్ళిన ఆ గోవుకి చక్క ఈ అమ్మాయి అల్లుడు సేవ చేసేవారు. ఈ అమ్మాయి అల్లుడు ఆ గోవుకి సేవ చేసినటువంటి కారణం చేత లోకంలో మంచి కీర్తి గణించి వంశానికి పేరు తేగలిగినటువంటి బిడ్డలు ఆమె కడుపున పుట్టేవారు పూర్వకాలంలో. ఇప్పటికీ గోవు యొక్క సేవ చేస్తే అంత గొప్పది గోసేవ. ఆ గోవుని రక్షించడానికి దిలీప మహారాజు తానే శరీరాన్ని ఇచ్చేస్తానన్నాడు. ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కానొక సమయంలో ఉత్తర భారతదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తున్నటువంటి కాలంలో ఆ ఉత్తర భారతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని సాయం తీసుకుని వేరు ఊరు ప్రయాణం అయ్యారు. వారు కాలినడకన వెళ్ళిపోతూ ఉండేవారు. కొద్ది పరివారం ఉంది, ఓ గుర్రం ఉంది, ఒక ఆవు దూడ ఉన్నాయి. ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా గోపూజ చెయ్యాలి. ప్రతి పీఠంలో 2 పూజలు జరుగుతాయి, గోపూజ, గజపూజ, 3 అశ్వపూజ కూడా ఉంటుంది. అశ్వపూజ, గజపూజ పశు పూజలు, గోపూజ పరదేవతా పూజ, అమ్మవారి పూజే గోపూజ. ఇప్పటికీ శృంగేరి పీఠంలో ప్రతిరోజు భారతీ తీర్థస్వామి వారు గోపూజ చేస్తారు. ఇప్పటికీ కంచి కామకోటి మఠంలో ప్రతిరోజు గోపూజలు చేస్తారు పీఠాధిపతులు. గోపూజ జరగకుండా ఉండదు పీఠ ప్రాంగణం అంటే. ఒక దేవాలయము అంటే సుసంపన్నమైన దేవాలయం అని దేని చేత గుర్తు అంటే దేవాలయం ముందర గోశాల ఉండి ఎప్పుడు గోవులు తిరుగుతూ ఉండాలి. అత్యంత మంగళప్రదమైన ప్రదేశం అని గుర్తు ఏమిటో తెలుసా? వేదం చెప్పింది, నేను చెప్పడం కాదు. ఎక్కడ అంబారావం వినపడుతుందో ఆ ప్రాంగణం పరమమంగళప్రదం. ఆవు అంబాను అరుస్తోందనుకోండి, అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా దేవతల అనుగ్రహంతో నిండి ఉంటుంది. ఆ పరమాచార్య స్వామి వారు ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తిని సాయం తీసుకుని ఇంకొక ఊరు వెళ్ళిపోతూ దారి చూపించమని అడిగారు. ఆయన దారి చూపించేటప్పుడు పొరపాటు పడి చీకటి పడేటప్పటికీ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వెనక ఆవు ఉంది, గుర్రం ఉంది, కొద్ది పరివారం ఉంది, మేనా ఉంది. అప్పుడప్పుడు మేనా ఎక్కేవారు, శిష్యులు మోసేవారు. కటిక చీకటి అరణ్యంలో తిరుగుతున్నారు. ఇంతలో రైలు కూత వినపడింది. రైలు కూత వినపడింది అంటే రైలు మార్గం ఉంది. రైలు మార్గం ఉన్నది అంటే ఎప్పుడో ఒక రైలు ఎడుతుంది, రైలు పట్టాలని చేర్చి ఊళ్ళు ఉంటాయి అని రైలు కూత ఎటు వినపడిందో అటువైపుగా ప్రయాణం చేసి వెళ్ళారు. మరి అది నిజంగా పరమేశ్వరుని యొక్క కృప అనుకోవాలి. అబాండన్డ్ వ్యాగన్స్ అంటామే, వదిలిపెట్టేస్తారు. ఒక్కొక్క వ్యాగన్ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంటారు. అలా ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర ఒక వ్యాగన్ ఒకటి వదిలిపెట్టేసి ఉంది. ఒక రైలు పెట్టే, సరుకులు వేసే రైలు పెట్టే లాంటిది. పరమాచార్య స్వామి వారు మొట్టమొదట ఆవుని దూడని ఆ రైలు పెట్టెలోకి ఎక్కించేశారు. పెద్ద పులుల యొక్క అరుపులు వినపడుతున్నాయి అరణ్యంలోంచి. ఎక్కించి కింది తలుపులు మూయించేశారు. మూయించేసి దానికి కొక్కాలు కట్టించి అందులో మేనా పెట్టించి తాను మేనా ఎక్కి కూర్చున్నారు. ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. పరివారాన్నంతటినీ దూరంగా వెళ్ళిపోమన్నారు. ఆయన ఒక్కరే. పులులు ఆవు వాసన తొందరగా పసిగెడతాయి, ఎక్కడున్నా పసిగెట్టేస్తాయి ఆవు వాసన. ఆవు వస్తే ముందు గుర్రాన్ని కొట్టాలి. ఒకవేళ ఆవు కోసం గుర్రం చచ్చిపోతే దోషం రాలేదు, ఆ గుర్రం పడిపోతుంది. గుర్రం పడిపోయిన తర్వాత కూడా అవి తినాలనుకుంటే నన్ను కొట్టేయాలి. నన్నంటే పరమాచార్య స్వామిని నన్ను కొట్టేయాలి. కొట్టేసి నేను కూడా పడిపోయిన తర్వాత ఏమో నాకు తెలియదుగా ఇంకా గోవుకు ఆపద జరిగిందని. గోవుకి ఆపద జరగగా నేను మాత్రం ప్రాణాలతో మిగలకూడదు. నా కంటి ముందు గోవు వెళ్ళిపోవడం, నేను బ్రతకడం జరగకూడదు. నా పరివారం నా కంటి ముందు పడిపోకూడదు. అందుకే దూరంగా వెళ్ళిపోండి అన్నారు. మేనాలో ఒక్కరు ఎదురుగుండా కూర్చుని గుర్రాన్ని కట్టి భయపడి సకిలిస్తోంది గుర్రం. ఆవు అరుస్తోంది లోపల నుంచి. మధ్యలో కూర్చుని కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మహానుభావుని యొక్క గోభక్తి. అన్ని పెద్ద పులులు తిరుగుతున్నా రాత్రంతా గుర్రాన్ని కానీ ఆవుని కానీ పరమాచార్యాన్ని కానీ ఒక్క క్రూర మృగం చెనకలేదు. అలా రాత్రంతా ఆవుని దూడని కాపాడారు. తన ప్రాణం పోయినా పర్వాలేదని. నోటితో చెప్పడం వేరు, ఆచరణలో నిలబడగలగడం వేరు. అంతటి మహాపురుషులు కనుకనే ఇప్పటికీ వారు ప్రాతస్మరణీయులయ్యారు. ఇప్పటికేమి ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా వారు దార్శనికులుగా అపర శంకరావతారంగా మిగిలిపోతారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి ఒకానొకప్పుడు శిష్యులతో కలిసి సంబారాలు పట్టుకుని శారదాదేవి మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకోవడానికి నడుస్తుంటే అకస్మాత్తుగా ఒక ఆవు ఒకటి వచ్చి పడుకుంది దేవాలయం ముందు. శిష్యులు
గబగబా వెళ్ళి అదిలిస్తున్నారు ఆ ఆవుని, స్వామి లోపలికి వెళ్ళాలని. ఆయన అన్నారు, ఇవాళ శారదే బయటికి వచ్చింది పూజలు అందుకోవడానికి, ఆవుని లేపకండి అని ఆ ఆవు దగ్గరే పీట వేయించుకొని పూజ ఆవుకి చేసి వెళ్ళిపోయారు, గుళ్ళోకి వెళ్ళలేదు. గోపూజ ఒకటి, శారద పూజ ఒకటి కాదు, గోపూజయే శారదాంబ పూజ. అందుకని నేను గుడిలోకి వెళ్ళి ఇవాళ పూజ చేయనన్నారు. కాబట్టి గోపూజ అంటే అంత విశిష్టమైనటువంటి స్థానం. మీరు పురాణాల్లో పరిశీలనం చేస్తే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. రాశీభూతమైనటువంటి ధర్మమైన రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడక్కడ ముందు గోవు గురించి మాట్లాడతాడు. ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన సంహారం తాటకా సంహారం. తాటకా సంహారం చెయ్యవలసి వస్తే విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తాటకా వృత్తాంతం అంతా చెప్పి, రామ ఆలస్యం చెయ్యకు, వచ్చేస్తోంది తాటక భయంకరమైన స్వరూపంతో, బాణం వేసి సంహరించన్నారు. ఎందుకో రామచంద్రమూర్తి తటపటాయించినట్లు అనిపించింది విశ్వామిత్రుడికి. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదౌషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం యశధర్మ సనాతన. రామా, నువ్వు ధర్మమూర్తివి, నీకు ధర్మం చెప్పక్కర్లేదు. అది రాజనేటటువంటి వాడు చెయ్యవలసిన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా? అది నృశంసం వా, అందరూ అసహ్యించుకునే పని కావచ్చు, పొగిడే పని కావచ్చు. పాతకం వా సదోషం వా, అది పాతకం కావచ్చు, దోషభూయిష్టం కావచ్చు. రాజ్యభారనయుక్తానాం యశధర్మ సనాతన. రాజ్యమునందు పట్టాభిషేకమైనటువంటి ప్రభువు యొక్క కుమారుడు ప్రజల యొక్క క్షేమమును కోరి కొన్ని పనులు చెయ్యవలసిందే. స్త్రీ అని సందేహిస్తున్నావేమో, తాటక మీద బాణం వెయ్యవలసిందే అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, నేను తాటకా సంహారం చెయ్యడానికి ఆడది కదా ఎలా బాణం వేస్తానని ఆలోచించట్లేదు. నేను తప్పకుండా బాణం వేస్తాను. ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి బాలరాముడిగా ఉండగా మొట్టమొదటి సంహారం చేసే ముందు చెప్పిన మాట. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. నా తండ్రి దశరథ మహారాజు గారు నన్ను మీతో పంపించేటప్పుడు గురువుగారైన విశ్వామిత్రుడు ఏది చెప్తేది చేయమని చెప్పారు. మా తండ్రి గారు చెప్పారు కాబట్టి, మా తండ్రి గారు మీరు చేయమన్నది చేయమన్నారు కాబట్టి, మీరు ఈ తాటకది చంపమన్నారు కాబట్టి చంపేస్తాను. కాదు, ఇంకొక కారణం ఏమిటో తెలుసా అంటే, నువ్వు ఆలోచించవా రామా అంటారేమో. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య కర్తవ్యమనిశంకయ. ఓ విశ్వామిత్ర మహర్షి, హే భగవన్ గురుదేవా, ఎందుకు చంపేస్తానో తెలుసా తాటకని? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కొరకు చంపేస్తాను. మీరు స్వస్తివాచకం వింటే, అందుకే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు కనుక పరమధర్మమైనటువంటి పరమధార్మికులైన పరిపాలకులు ఉండాలి అంటూ ఏదైనా ప్రవచనం పూర్తి చేస్తే స్వస్తి చెప్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులు బాగుండాలి, బ్రాహ్మణులు బాగుండాలి, లోకాలు బాగుండాలి. అదేమండి, గోవులు బ్రాహ్మణుల కన్నా మేము తక్కువ వాళ్ళమా? మా ప్రాణాలు బ్రాహ్మణుల ప్రాణాలతో సమానం కాదా? బ్రాహ్మణులు బతికుండాలి, తర్వాత మేము బతికుండాలా? ఏం బ్రాహ్మణుల కన్నా బ్రాహ్మణులతో పాటు మమ్మల్ని చేర్చకూడదా? గోబ్రాహ్మణుల్ని పక్కన పెట్టి లోకా సమస్త సుఖినో భవంతు అంటే లోకంలోకి ఓవులు బ్రాహ్మణులు రారా? ముందు వాళ్ళిద్దరి గురించి చెప్పడం ఎందుకు అంటే, వాళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పారంటే, మొదట గోవు చెప్పారు. గోవు లేకపోతే యజ్ఞం లేదు, గోవు లేకపోతే యాగం లేదు. యజ్ఞము యాగము లేకపోతే దేవతల అనుగ్రహం లేదు, దేవతల అనుగ్రహం లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే పాడి పంటలు లేవు, పాడి పంటలు లేకపోతే తినడానికి అన్నం లేదు, అన్నం లేకపోతే మన బతుకు లేదు. గోవు ఉంటే యజ్ఞయాగాదులు, గోవు ఉంటే సరిపోదు, గోవుతో పాటుగా ఆ గోవు యొక్క పంచగవ్యాల్ని తీసుకుని యజ్ఞము చేయించడానికి వేదమంత్రములను గురుముఖతః చదువుకున్న బ్రాహ్మణుడు ఉండాలి. అప్పుడు బయట క్షామం వచ్చినా యజ్ఞం చేసి వర్షం కురిపించగలిగినటువంటి దక్షత కలిగిన వాడు ఉంటాడు లోకోపకారం కొరకు. అందుకని గోవు బ్రాహ్మణుడు బాగుండాలి, తర్వాత లోకమంతా బాగుండి తీరుతుంది. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య కర్తవ్యమనిశంకయ అన్నాడు. అందుకే రామచంద్రమూర్తి గోవు యొక్క హితం కోసం, బ్రాహ్మణుల హితం కోసం ఈ తాటక గోవుల్ని తినేస్తోంది.
బ్రాహ్మణుల్ని తినేస్తోంది, అందుకు చంపేస్తాను ఈ తాటకని. రామచంద్రమూర్తి అంతటి వాడు తాటకా సంహారం చెయ్యడానికి ఒప్పుకోవడానికి మొట్టమొదటి కారణం ఆమె గోభక్షణం చేయడమే. గోవుల్ని రక్షించడం కోసం చంపేస్తాను తాటకనన్నాడు. కాబట్టి రామచంద్రమూర్తి అవతారంలో ప్రప్రథమ రాక్షస సంహారమునందు పరమధర్మమూర్తి అయి చెప్పిన ధర్మం గో సంరక్షణమే. అలాగే ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు అందరినీ పిలిచి అన్నీ ఇచ్చేశాడు. ఆఖరికి సీతమ్మ తల్లి నగలన్నీ కూడా సుయజ్ఞుని భార్యకి ఇప్పించేశాడు. బయలుదేరే ముందు ఇక బయలుదేరుతాడనగా త్రిజటుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి అయ్యా పరమదరిద్రుణ్ణి నా వంక కూడా ప్రసన్నంగా చూడండి అన్నాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తే ముచ్చటేసింది రామచంద్రమూర్తికి. కొద్దిగా హాస్యం ఆడాలనుకున్నారు. ఇంత ఆశతో పరిగెత్తుకొచ్చాడే, ఎంత ఆశ ఉందో చూద్దాం అనుకున్నారు. ఇస్తాను కానీ నువ్వు కోరుకున్నన్ని గోవులు, ఏది నీ చేతిలో ఉన్న కర్ర విసురు ఎంత దూరం పెడుతుందో అన్ని ఆవులు ఇస్తానన్నాడు. ఎంత బాగా విసిరితే అన్ని ఆవులు వస్తాయి కదా. అందుకు నా ఉత్తరీయం తీసి నడుముకి చుట్టుకుని ఆ చేతిలో ఉన్న దండాన్ని గిర్ర తిప్పి విసిరాడు. విసిరితే సరయూ నది ఆవలి ఒడ్డున ఉన్న గోవుల మందలోకి వెళ్ళి పడింది ఆ కర్ర. అక్కడ వరకు ఉన్న గోవుల మందలన్నీ బ్రాహ్మణుడికి ఇచ్చేసేయండి అన్నాడు రామచంద్రమూర్తి. ఆయన అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కూడా అంత పెద్ద గోదానం చేసి బయలుదేరాడు. మీరు ఏ అవతారం, ఎక్కడ ఈశ్వరావతారం చూడండి, ఆ గోవు యొక్క సంక్షేమంతో ముడిపడి ఉంటుంది. కృష్ణావతారం తీసుకోండి, అసలు కృష్ణావతారం అంతా గోవులతోడి అనుబంధమే. ఆయన పుడుతూనే ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. అసలు పుట్టవలసిన అవసరం లేని పరమాత్మ ఆవుల్ని దూడల్ని కాసుకునేటటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి నందుని యొక్క ఇంటిలో పుట్టాడు. పుట్టినది దేవకీ వసుదేవులకైనా నందవ్రజానికి చేరిపోయాడు. ఆ నందవ్రజానికి చేరిపోయినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ కళ్ళు తెరిచి క్యారమని ఏడిచేటప్పటికి ముందు పొంగిపోయినవేవో తెలుసా? ఆవులు దూడలు. మనుష్యులకి కూడా తెలియదు శ్రీ మహావిష్ణువే వచ్చారు ఇక్కడ పిల్లవాడిగానని. కేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్నంటారు పోతన గారు. క్రేళ్ళురికె మసలిలేగలు, ఆ లేగ దూడలట చెంగున ఎగురుతూ పరుగులు తీసేయట. ఎందుకని? మనకి తెలియదేమో కానీ వాటికి తెలుసు. ఏమిటి వాటి సంతోషం? పరమాత్మ పుట్టాడు, మమ్మల్ని కాపాడడానికే పుట్టాడు, ఆవుల్ని దూడల్ని కాపాడేవాడిగా పుట్టాడు. అందుకని మా వెంట వస్తాడు, మా వీపు నిమురుతాడు, మమ్మల్ని ముట్టుకుంటాడు. శ్రీ మహాలక్ష్మి అంతటిది నా ఒంటి మీద చెయ్యి పడితే బావుండని పొంగిపోయే విష్ణువు యొక్క చెయ్యి మా శరీరం అంతా కూడా స్పృశిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.